సంఘములో దుష్టుని రాజ్యానికి నూకలు చెల్లినాయి. భూమి మీద సాతాను రాజ్యానికి నూకలు చెల్లుతాయి. కడబూర ధ్వనించినప్పుడు, యేసు వచ్చినప్పుడు, యేసు రాజు వచ్చినప్పుడు భూమి మీద సాతాను రాజ్యం అంతమవుతుంది. కానీ సంఘములో సాతాను రాజ్యం ఉంది. ఇది ప్రత్యక్షత వచ్చినప్పుడు అంతమవుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసు వచ్చినప్పుడు లోకములో సాతాను రాజ్యం నశిస్తుంది. దైవవాక్య సత్య ప్రత్యక్షత కలిగినప్పుడు దేవుని సమాజం లోపల ఉన్న సాతాను పరిపాలన అంతమైపోతుంది. ప్రభునందు ప్రియులారా, మన కన్నులు దేన్ని చూస్తున్నాయో, మన కన్నులు పనికొచ్చే దాన్ని ఏమైనా చూస్తున్నాయా? బాగా వినాలి. ఎవ్రీ వర్డ్ ఈజ్ ఎసెన్షియల్, ఇంపార్టెంట్. మన కన్నులు ప్రయోజనకరమైన వాటిని చూస్తున్నాయా, పనికిరాని వాటిని, వ్యర్థమైన వాటిని చూస్తున్నాయా అనే అంశము దాని మీద ఈ అంశం మీద ఆధారపడి మనం బ్రతుకుతామా చచ్చిపోతామా అనేది ఆధారపడి. దట్ ఈస్ ద లింక్.